హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిల్బాయ్ క్రియేషన్. సో గైస్, నేను ఒక యూజ్ఫుల్ గ్యాడ్జెట్ అయితే ఆర్డర్ చేశాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటని చెప్పేసి నేను ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రతి ఒక్కరికి ఇది అయితే చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో లైక్ మనకి ఎలా అంటే ఒక పెన్ డ్రైవ్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఒక మెమరీ కార్డ్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ ఎలా అయితే యూజ్ అవుతుందో, సో అలా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. 500 GB స్టోరేజ్ అయితే 1 TB లేదా మన 500 ఇది కేసు ఇది. సో మన హార్డ్ డిస్క్ అనేది దీనికి మనం ఫిక్స్ చేయొచ్చు. సో అది ఎలా ఫిక్స్ చేయాలి, ఎలా కాపీ చేసుకోవాలి, స్టోరేజ్ ఇవన్నీ నేను క్లియర్గా చెప్తాను. సో మనకి ఇది ఫస్ట్ దీనికి వచ్చేసి ప్రైస్ వచ్చేసి 400కి అయితే వస్తుంది. సో మన బయట ప్రైజెస్ కన్నా సో మన ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. సో దీని నుంచి అయితే మనకి చాలా వర్త్ అనిపించింది. సో దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి ఒకసారి చెక్అవుట్ అయితే చేసేయండి. సో దీన్ని ఎలా యూజ్ చేయాలని చెప్తాను. ఫస్ట్ దీన్ని అన్బాక్స్ అయితే చేస్తాను. ఇప్పుడు ఇది అన్బాక్స్ అయితే చేస్తున్నాను గైస్. ఇదే మనకి ట్రాన్స్పరెంట్ కేస్ ఇది. సో మనకి ఈ ట్రాన్స్పరెంట్ లో మనం ఈ హార్డ్ డిస్క్ అనేది పెడితే మనకి యూనిక్ గా కనిపిస్తుంది. సో చూడడానికి కూడా చాలా బ్రైట్ గా ఉంటుంది, బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను ట్రాన్స్పరెంట్ కేస్ అయితే నేను ఆర్డర్ చేశాను. మీకు ఇది క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తాను. గైస్ ఇప్పుడు ఇది అన్బాక్స్ అయితే చేస్తున్నాను. చూసారు కదా గైస్, మనకి చాలా ట్రాన్స్పరెంట్ గా మనకు అనిపిస్తుంది. సో మనం బాక్స్ అయితే ఇదే. సో మనకి దీనికి ఒక కేబుల్ అయితే ఇస్తాడు. అంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ టైప్ సి కదా యూజ్ చేస్తున్నాం ఫోను. సో అందుకని చెప్పేసి దాన్ని ఉద్దేశించి నేను టైప్ సి అయితే నేను పెట్టుకున్నాను. సో మనకి అక్కడ ఏదైనా ఉంటుంది, అది ఇదైనా ఏం లేదు, మనకి ఏదైనా ఉంటుంది. సో మనకి ఇదే ట్రాన్స్పరెంట్ కేస్ అయితే. సో మీకు చూస్తే మీకు కొంతమందికి ఇది కొత్తగా అనిపిస్తుంది ఏంటని చెప్పేసి నేను చెప్తాను ఎలా యూజ్ చేయాలి ఏంటనేది. సెకండ్ ఇది ఇక్కడ మనకి ఇక్కడ కప్ అయితే ఉంది కదా. సో మనకి కప్ అయితే రిమూవ్ చేసి సో మనకి ఇక్కడ హార్డ్ డిస్క్ అయితే ఫిక్స్ చేయాలి. సో నేను ఫిక్స్ చేసిన సిస్టమ్కి ఎలా కనెక్ట్ చేయాలో కూడా నేను చూపిస్తాను. సో మనకి యూఎస్బి ఉంది కదా. సో మనకి యూఎస్బిని తీసుకొచ్చి మనకి యూఎస్బి వచ్చేసి మనకి ల్యాప్టాప్ కానీ లేదంటే సిస్టమ్ కానీ మనం దేనికైనా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మనకి దీనికి ఒక యూఎస్బి కనెక్ట్ చేసుకొని మనకి ఓటీజీ కేబుల్ ఉంటుంది కదా. సో మనకి ఈ ఓటీజీబుల్ కనెక్ట్ చేసి మన ఫోన్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో మీకు నేను చూపిస్తాను. ఇక్కడ నేను ఎలా అయితే ఫిక్స్ చేశాను కదా. సో గైస్ మనం ఎలా అయితే ఫిక్స్ చేశాను. సో మనకి ఇక్కడ హార్డ్ డిస్క్ అయితే పెట్టుకోవాలి. హార్డ్ డిస్క్ పెట్టుకొని మనకి ఇది సిస్టమ్కి అయితే పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను నా దగ్గర ఉన్న ఆల్రెడీ నా దగ్గర 500 GB SSD అయితే ఉంది. సో నేను అది కూడా నేను మీకు పెట్టి చూపిస్తాను. సో మనకి ఎక్కువగా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కానీ, లేదనుకుంటే మనకి స్టోరేజ్ సరిపోలేని వాళ్ళకి కానీ సో ఇది చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. సో దాన్ని ఉద్దేశించి నేను ఇదైతే తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఎలాగా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఆ వీడియోస్ అన్ని నేను దీంట్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. సో ఒక స్టోరేజ్గా దాచుకోవడానికి అయితే బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది. గైస్ ఇప్పుడు మన ఈ హార్డ్ డిస్క్ని అయితే పెడుతున్నాను. నేను ఇక్కడ 500 GB హార్డ్ డిస్క్ అయితే తీసుకున్నాను. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా ఇక్కడ 500 GB. సో నాకు ఇది ఎక్కువ స్టోరేజ్ ఉంటుందని చెప్పేసి 500 హార్డ్ డిస్క్ అయితే తీసుకున్నాను. మీరు 1 TB తీసుకున్నా కూడా సరిపోతుంది. అంటే మీరు అనుకోవచ్చు వీడియోస్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇదంతా కనిపిస్తుంది. నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే హాస్టల్లో ఉన్నాను కాబట్టి వీడియోని అయితే ఇలా తీస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నాయి కదా, మనకి ఇక్కడ జాయింట్. సో మనకి ఇక్కడ క్లిప్లు అయితే ఉన్నాయి కదా, మీకు కొంచెం క్లియర్ చేసి చూపిస్తాను. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది ఆ క్లిప్లు, బ్లర్ అవుతున్నట్టుంది. ఓకే, ఇక్కడ క్లిప్లు కనిపిస్తున్నాయి కదా. సో మనకి ఇక్కడ కూడా క్లిప్లు కనిపిస్తున్నాయి కదా. సో మనం ఈ రెండాటికి ఇలా అటాచ్ చేయాలి. ఉన్నాయి కదా. సో మనకి ఇవి రెండు ఇలా చూసుకొని అటాచ్ చేయాలి. వన్స్ మనం ఇలా పుష్ చేస్తే మనకి ఫిక్స్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి మనం ఈ క్యాప్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఏంటంటే నేను దీన్ని ఎందుకు ఆర్డర్ చేశానంటే ట్రాన్స్పరెంట్గా చూడడానికి కూడా మంచి బాగుంటుందని చెప్పేసి నేను ఇదైతే ఆర్డర్ చేశాను. సో చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి కూడా. ఇంకా మనకి నెక్స్ట్ ఒక కేబుల్ అయితే ఇచ్చాడు కదా. సో టైప్ సి టు యూఎస్బి కేబుల్ అయితే ఇచ్చాడు కదా. సో మనకి ఇక్కడ టైప్ సికి మనం ఇలా కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేసి మనకి ఇక్కడ యూఎస్బి ఉంటుంది కదా. సో మనకి యూఎస్బికి అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లైట్ అయితే ఆన్ అయింది కదా. సో మనకి ఇక్కడ హార్డ్ డిస్క్ అయితే వస్తుంది. ప్రెజెంట్ నేను దీంట్లో ఈ హార్డ్ డిస్క్లో అయితే నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయలేదు. అందుకని చెప్పేసి నాకు ఇక్కడ జస్ట్
ల్యాప్టాప్లో అయితే చూపిస్తుంది కానీ మనకి ఇక్కడ స్టోరేజ్ చూపిస్తుంది కానీ మనకి ఏ ఫైల్స్ ఏం కాపీ చేసినా కాపీ అయితే అవ్వదు. సో ఎందుకంటే నేను ఈ హార్డ్ డిస్క్లో వచ్చేసి నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయలేదు. అది మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా సిస్టమ్ రిసీవర్డ్ అని. సో దీనిపైన అయితే మనం ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ స్పేస్ అది చూపిస్తుంది కదా. సో మనం ఈ ఫైల్ పైన క్లిక్ చేసినా మనకి జస్ట్ ఫైల్ అయితే అలా చూపిస్తుంది. ఎందుకంటే నేను దీంట్లో వచ్చేసి నేను సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేయలేదు. ఇన్స్టాల్ చేస్తే మాత్రం మనకి ఇక్కడ 500 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. సో మీరు ఏ పర్పస్కైనా యూస్ చేసుకోవచ్చు. అది పర్సనల్గా ఫైల్స్ దాచుకోవడానికి కానీ, లేదంటే ఏమైనా ట్రావెలింగ్స్ చేసినప్పుడు కానీ. నేనైతే దీంట్లో యూట్యూబ్ వీడియోస్ అయితే నేను దాచుకోవడానికి అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. సో ఇది అయితే చాలా బాగుంది. సో నేను ఈ రివ్యూస్ అన్నీ చూసి నేనైతే తీసుకున్నాను. సో వీటి లింక్ కూడా మీకు కావాలితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. సో మీరు అక్కడి నుంచి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.